ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరిచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల స్వస్థపరిచెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిచర్య కాలంలో మరి జరిగినటువంటి సంఘటనలు అనేకములుగా ఈ అధ్యాయంలో ఉంటున్నాయి. ఆయన కపెర్నహూములో ప్రవేశించటము, తర్వాత పేతురింట్లో ప్రవేశించి మరి జ్వరముతో బాధపడుతున్నటువంటి పేతురు అతను స్వస్థపరచటము ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. అప్పుడు మరి సాయంకాలమైనప్పుడు జనులు దెయ్యము పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఆయన చేసినటువంటి అద్భుతాలను బట్టి, ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి అనేకులు అది విని ఆయన చేసినటువంటి స్వస్థతలను విని అనేక మంది ఆయన యొద్దకి మరి తీసుకొని వస్తూ ఉంటున్నాడు. మరి అప్పుడు అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. మరి ఏమైతే యెషయా ప్రవక్త మరి ప్రవచించి ఉంటున్నాడో ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ మరి జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ప్రవక్త మరి 2025 సంవత్సరాల క్రితమే ఆయన మరి ప్రవచించాడు, మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించిన అని ప్రవక్త ప్రవచించాడు. ఇక్కడ మరి జ్వరముతో బాధపడుతున్నటువంటి పేతురు అతను స్వస్థపరిచాడు. మరి అంత మాత్రమే కాదు, కపెర్నహూములో ఒక శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరిచాడు. ఇలా అనేకములు కుంటివారికి ఆయన నడకను ఇచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడిని ఇచ్చాడు. అనేక పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచాడు. అనేక అద్భుతాలు మరి చేస్తూ ఉంటున్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు, మన రోగములను ఆయన స్వస్థపరిచాడు. ఏ రోగంతో అయితే మనం బాధపడుతూ ఉంటున్నాం, పాపం అనేటువంటి రోగము, దురాశ అనేటువంటి రోగము, మరి నేత్రాశ అనేటువంటి రోగము, ఇలా అనేక రోగాల నుండి మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు మన దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాటలో జీవముండెను. ఆయన ఒక్క మాట వలన ఇన్ని అద్భుతాలు మరి జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ అద్భుతాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో జరగాలని ఇష్టపడుతూ ఉంటున్నావా? ఆ రీతిగా అనుభవాలను నువ్వు పొందుకోవాలని ఇష్టపడుతుంటున్నావా? అయితే ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఇటువంటి అద్భుతాలను నీ వ్యక్తిగత జీవితంలో కానీ, నీ కుటుంబ జీవితంలో కానీ నువ్వు చూడగలవని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నా. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.